ఇప్పుడు 37 మందిని ఆల్రెడీ ఎలిమినేట్ చేసాం. 12 భాషల్లో ఐ లవ్ యూ చెప్పాను. అసలు ఆ అమ్మాయి మన కాలేజా కాదని డౌట్ వస్తుంది. అరే చింటూ, ఎందుకురా ప్రతిసారి చెల్లి కోసం కావాలని ఓడిపోతుంటావు? నేను గెలిస్తే అది ఆడడం మానేస్తుంది. అందుకే నేను దాంతో ఆడాలంటే ఓడిపోవాలి. సో స్వీట్. నేను దాంతో ఆడాలంటే ఓడిపోవాలి. ఓ వచ్చావా? స్టార్ట్ చేయి. హెయిర్ బాగుంది, ఆయిల్ రాసావా, ఫేస్ బాగుంది, పౌడర్ పూసావా అనేదో ట్రై చేస్తావు కదా, చేయి. అయితే నేను వెళ్ళనా? వెళ్తున్నా. శృతి, నేను ఎంత ట్రై చేసినా నువ్వు నాకు పడవు. ఎందుకు? ఎందుకంటే నువ్వు పడిపోతే నేను ట్రై చేయడం ఆపేస్తాను కదా, అది నీకు నచ్చదు. ఇదిగో, నాకు యూఎస్లో సీట్ వస్తే మాత్రం 3 monthsలో వెళ్ళిపోతా. 3 months ఉందిగా, చూద్దాం. ఒక పచ్చని తోటలో ఓ పెళ్లి. ఆ పెళ్లికి వచ్చిన గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక చిన్న రిసెప్షన్ ఏరియా. అక్కడ 2 అమ్మాయిలు. ఒకళ్ళు రోజ్ వాటర్ పోస్తారు, ఒకళ్ళు రోజ్ ఫ్లవర్ ఇస్తారు. ఆ 2 మీరే. దానికి తప్ప దేనికి పనికిరాదు. వెతకండి. లేడీస్ హాస్టల్లో వెతికి ఆ బెన్నెలు ఎవరో నాకు చెప్పండి. చెప్పేశాను మావా. ఏం చెప్పేశావు? ఫైనల్ ఎగ్జామ్ రోజు ఆ అమ్మాయి నన్ను ఎట్టి పరిస్థితిలో కలవాలని చెప్పేశాను మావా. ఆ అమ్మాయి కూడా కలుస్తుంది మావా. గిఫ్ట్ కూడా కొన్నాను మావా. నైట్ ప్యాక్ చేశాను మావా. లడ్డు మావ చూసిండు. చెప్పు మావా ఎలా ఉందో. దరిద్రంగా ఉందిరా. నిన్నెవడు మావ అడిగింది? మామ మనోజ్. చాలా బాగుంది, చాలా పర్సనల్ గిఫ్ట్ మావా. మావా ఇచ్చమని నీకు చూపిస్తారా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. అయినా నీ సెలక్షన్ ఏంట్రా? సూపర్. హే థ్యాంక్స్ మావా. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ గురించి ఎందుకు అంత టెన్షన్ నీకు? నేను ఎన్నిసార్లు రాయలే. మన కాలేజ్ పక్కనే జనార్దన్ జిరాక్స్ అని ఒక షాప్ ఉంటుంది. ఆడికి పోయి యాంటోనీ 20 అని ఒక కూపన్ కోడ్ చెప్తే అప్లై చేస్తాడు. చిట్టిల్ లీక్ ఇస్తాడు, రాసేయాలి ఎగ్జామ్. ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఎప్పుడు బుక్ పట్టాను, డీడీ గారు బుక్ పట్టాను. అంటే ఆడుకోనికే. కానీ నేనట్లా కాదు, చాలా సిన్సియర్. ఓహో, ఏ చాప్టర్? నిన్న నేర్పించింది మామ. సరే మామ, చదువుకో చదువుకో. అరే ఒకటే గేమ్ రాబోయ్. సరదా చల్. సైలెన్స్. సరే వినొచ్చాను. అరే రాత్రంతా పతరాన్నం గారా, ఏమొచ్చు రాదా అయితే? సరే పెట్టేసిపోయి ఇంకో గేమ్ ఆడుతుందా? ఆడు. డిసిప్లిన్ కి డిక్షనరీలో పేరు మార్చాల్సి వస్తే అది మా కాలేజ్ స్టూడెంట్సే. ఎవరి దగ్గరైనా చిట్స్ ఉంటే ఇప్పుడే పడేయండి. స్కాట్స్ వస్తున్నారు. మర్చిపోయి రేపటి ఎగ్జామ్ చీటి తీసుకొచ్చాను సార్. ఉంచుకొచ్చా? పడిపోరా. అరే ఇడిపోతున్నావురా. శృతిని కళ్ళకి వెళ్తారా మామ? అరే సాయంత్రం మనం పోయి వెన్నెలవరకు అనుకోవాలి కదా, ఇప్పుడు ఎట్లా పోతావురా? నువ్వు ఉన్నావు కదా, అవునాను. నువ్వు చూసుకోమా డీడీ గారిని. లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్ రా. శృతికి ప్రపోజ్ చేయడానికి మనోజాడు వెళ్ళిండు. జెన్నీ కోసం అశోక్ గారు వెయిట్ చేస్తుండు. మరో పక్క వెన్నెలూరు తెలుసుకోవడానికి డీడీ గారు ఎదురు చూస్తుండు. హాయ్. హాయ్. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. కూర్చున్నావు? శృతి, అక్క ఏంటే హైదరాబాద్ కాలేజీలో అప్లై చేస్తున్నావంట? అది యూఎస్ కాలేజ్లో సీట్ రాలేదు అక్క, అందుకనే ఇంకా హైదరాబాద్లోనే అప్లై చేయాలి కదా. ఓహో,
మరి నాకేంటి ఈ లెటర్లో వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్ ఫర్ ద యూనివర్సిటీ అని ఉంది. ఇదంతా వాడి కోసమే కదా. శృతి ఒక్కసారి ఆలోచించవే. శృతి ఏంట్రా ఈ హడావిడి? ఏంటి వాడంటే నీకు ఇష్టమే కదా, ప్రపోజ్ చేయొచ్చుగా. కాలేజ్ మొత్తం నేను వాడు వెంట పడుతున్నా అనుకుంటున్నారు. వాడిని ప్రపోజ్ చేయని. ఏంటమ్మా ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? ఇంకా 3 years ఉంది కదరా, చూద్దాం. అయినా లేడీస్ ఫస్ట్ అంటారు కదరా, తన్నే ఫస్ట్ చెప్పని. అంతే అంటావు? అంతే. అమ్మా డీడీ దగ్గరకు ఎవరు అమ్మాయి చూడు. కుసుమా డీడీ అంటే ఇంతకాలం నువ్వేనా? నేను కాదురా. మరెందుకు వచ్చినావు? అంటే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని. ఫార్మల్ షూట్ కొడితే పళ్ళు రాలిపోతాయి. మాకు లేదా క్యూరియాసిటీ? ఎలా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనే శృతి అనుకుని ప్రపోజ్ చేయి. ఐ లవ్ యూ మనోజ్. కావ్య, నేనేదో ఫ్రెండ్లీగా ఫ్లోట్ చేశాను. నువ్వు సీరియస్గా తీసుకుంటే నేనేం చేయలేను. శృతి, నేను నీకు ఒక విషయం. నాకు యూఎస్లో సీట్ వచ్చింది. నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను. యా, 3 months అయిపోయింది కదా. యా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను ఇంకా నువ్వు నా కోసం ఉండిపోతామో అనుకున్నాను. నేను నీకోసం ఉండిపోతానని అనుకున్నాను. కనీసం మిస్ అవుతావా నన్ను? అవుతా. ఒక 3 days అవుతా. తర్వాత ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే హ్యాండ్ ఇచ్చి యూస్ చెక్ చేసిన ఇంకొక అమ్మాయికి చెప్పి పడేస్తాను. ఈసారి మిస్ అయిపోయింది శృతి. ఆల్ ది బెస్ట్. మనోజ్, శృతి ప్రపోజ్ చేసావా? శృతి ఏమందిరా చెప్పరా? హలో డీడీ, నేను వెన్నెల. వెన్నెల ఎక్కడున్నావు? నీ ఇక్కడ వైట్ షర్ట్ స్టేజ్ మీద నాకు కనపడుతున్నానా? డీడీ, నువ్వేం మాట్లాడుకో, నేను చెప్పేది విను. డీడీ, నాకు నిన్ను కలవాలనే ఉంది, కానీ నేను నీ ముందుకొచ్చి నిలబడ్డాక నేను నీకు నచ్చకపోతే నిన్ను ఫేస్ చేస్తూ 3 years ఉండలేను. ఐఎమ్ నాట్ రెడీ టు మీట్ యూ యెట్. వెన్నెల ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి నువ్వు నన్ను కలువు ప్లీజ్. హలో వెన్నెల ఎక్కడున్నావు? సారీ డీడీ. ఏమైంది మామా? వెన్నెల రావట్లేదురా. ఈ టైంలో ఇట్లా అడగొచ్చలేదో తెలియదు. లడ్డుగాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంట. నీకేమన్నా కావాలా? బాధలో ఉన్నారా? బియర్ తాగుతాం తెలియదా? ఓ 4 బట్టరం ఉన్నా. ఏడున్నాం రా మనం? అదే అన్న, వెన్నెల ఇంకా అశోక్ వాళ్ళ లవ్ స్టోరీ చెప్తారా రావణ్ణి? కట్ చేస్తే 4th year రా. అన్నా మరి 2nd year 3rd year? అరే ఏముంటాయిరా 2nd 3rd yearలో ఎగ్జామ్లో అరియర్. మీరు 3 Idiots మూవీ చూడలేరా? చూసామన్నా. అది చూసిరే కదా, దాంట్లో ఏముంటుంది?
ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సీదా ఫోర్త్ ఇయర్. అంతేగా మనది కూడా సేమ్. ఓకే ఓకే. ఆఖరికి డీడీ వాడు కాలేజ్ ప్రెసిడెంట్ అయ్యిండ్రా. ముందుగా ఈ యొక్క వేదికను అలంకరించిన మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మనోజ్, థ్యాంక్ యూ మనోజ్, సూపర్, లవ్ యూ. ఇక మన స్టేజ్ మీద ఉన్న డీన్ గారికి అలాగే మన ప్రిన్సిపల్ గారికి వాటర్ బాటిల్స్ ఇచ్చేయండి రా, కూలింగ్ ఉండాలి. ఇవాళ నేనేం చెప్పాలనుకున్నానంటే, వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్. చెప్పరా, నువ్వు స్వాతి కీర్తి అనే ఇద్దరు అమ్మాయిలకు ఒకేసారి పులిహోర కలుపుతావు. ఐ లవ్ యూ కీర్తి అని స్వాతికి మెసేజ్ పంపా. వాట్ ద ఎఫ్ అని అమ్మాయి రిప్లై ఇచ్చింది. ఏం చేస్తావు? స్వాతి, ఈ రోజు నుంచి నీ పేరు కీర్తి, ఎందుకంటే మా అమ్మ పేరు కూడా కీర్తి. కాలేజ్ పోరగాళ్ళకంతా పూరినట్టు పటాయించలో నేర్పించిన మనోజ్ గారు శృతి భజన చేసుకుంటూ 3 ఏళ్ళు సింగిల్గానే ఉండిపోయినరా పాపం. వీక్లీ వన్స్ బాధపడేటోడు రా పిల్ల కోసం. నా ఎమోషన్స్ కి వాల్యూ లేదా? నీ ఎమోషన్స్ తో నాకేం పని? పాపం మనోజ్ అన్న, వెరీ సాడ్. కాలేజ్ హోప్ తెలుసా నేను? సరే సరే, అంత డిసప్పాయింట్ కాకూరి. ఒక మంచి ఎపిసోడ్ చెప్తా. 3rd ఇయర్ యాన్యువల్ డే అయిపోయింది. మేము యాజ్ యూజువల్ భగవాన్ క్యాంటీన్లో చిల్ అవుతున్నాం. ఏడికెళ్ళి వచ్చారో తెలియదు కానీ ర్యాండమ్ రౌడీస్ వచ్చారు. వల్గర్ సాంగ్స్ పాడడం స్టార్ట్ చేసారా. లిరిక్స్ కూడా సరిగ్గా లేవు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావా? మనోజ్ గారు మస్తు సీరియస్ అయిండ్రా. ఏం రో షర్ట్ మడత పెడుతున్నావు? వెళ్ళి యాడ్ చేయాలి, పెన్ అడుగుతావా? అది కాదు మామ, జెన్నీ ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంట్రా, ఏంటి హీరోవా? అంతేరా, అంతకుమించి ఏమవుతుంది. ఇద్దరికొకరంటే ఒకరు ఇష్టం ఉంటుంది, కానీ ఒకరికొకరు చెప్పుకోరు.